వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ వాస్తవ్యుడైన పెరుమాళ్ల రామరెడ్డి అనే రైతుకు నారాయణగిరి రెవెన్యూ శివారులో 632 సర్వే నంబర్లో 31 గుంటల భూమి కలదు. కానీ ఆ సర్వే నంబర్లు 31 గుంటల కన్నా తక్కువ భూమి ఉండడంతో గతంలో సర్వేయర్ 9 గుంటలు తక్కువగా ఉందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి టీపన్ కట్టగా జిల్లా సర్వేయర్ సర్వే చేసి మండల సర్వేయర్ తో కుమ్మక్కై సర్వే మమ అనిపించడానికి తనకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని 2 రోజులు రిపోర్టు కొరకు చూశానని జిల్లా సర్వేయర్ సర్వే రిపోర్ట్ ఇవ్వక నిర్లక్ష్య వైఖరి వహించాడని నాకు న్యాయం జరిగేదలా అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు పెరుమాళ్ల రామరెడ్డి. నేను నారాయణగిరి గ్రామవాసిని. అయితే నాకు 693లో 31 గుంట ఉన్నది. అది సర్వే చేయగా 9 గుంటలు తక్కువ వచ్చినప్పుడు వేరే సర్వేని తీసుకొచ్చి చూపెడితే 9 గుంటలు ఉన్నదని సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చిండు. అవి తీసుకొచ్చి ఈ డిస్ట్రిక్ట్ సర్వేయర్కు మొన్న ఇస్తే ఇంకేం లేదని ఇద్దరు కలుపుకొని ఏమి లేదని పోయిండు. మరి నా చూపెట్టి ఎక్కడ అంటే 94లో చూపెట్టిండు. 94 కూడా కడతా, అది ఎంత ఉన్నదో 92లో టోటల్ రకబా ఎంత ఉన్నదో చెప్పు అని అంటే చెప్పకుండా నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయింది. సర్వే దగ్గర పోయినా అది ఒక్కసారి తీసుకొచ్చినప్పుడు ఏం చేసిండంటే ఆయనే వాళ్ళ దగ్గర ఏమది చేసిండో ఏం కథ ఏం లేదని పోయిండు. పోతే నేను డిస్ట్రిక్ట్ సర్వేర్ కట్టిన. మొన్న వచ్చేటప్పుడు డిస్ట్రిక్ట్ సర్వేర్ కూడా మళ్ళీ మండల సర్వేని పట్టుకొని వచ్చిండు. వాడిని కప్పు పుచ్చుకుంటానికి ఇంకేం లేదని చెప్పి పోతుంటే మరి నా 31 గుంట ఎక్కడున్నదో చూపెట్టుందంటే 94లో చూపెట్టిండు. 94లో చూపెడతాను కదా, 92 టోటల్ రకబా ఎంతో చెప్పు అని అంటే చెప్తలేడు. 92 692 టోటల్ రకబా 1 ఎకరం 7 గుంటలే, 1 ఎకరం 16 గుంటలు ఉన్నది. అది కాబట్టి ఆ 9 గుంటలు అందులోనే ఉన్నది. ఆల్రెడీ కనీలు కూడా ఉంటే వాళ్ళు ఏం చేసిండు, మొన్న వచ్చినప్పుడు కనీలు కూడా తీసేయని అంటే వీళ్ళు తీసేసిండ్రు అన్నట్టు. అది అసలు విషయం. ఇటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. మరి 2 రోజులు ఆగినా కూడా ఏమో తెచ్చిస్తారో పంపుతారో రమ్మంటారో అని ఆగినా కానీ రాలేదు. రాకపోతే ఇవాళ మేము అది చేస్తున్నాం. మళ్ళీ రేపు కట్టుమని అంటే మళ్ళా సర్వేర్కి కూడా కడతా, డిస్ట్రిక్ట్ సర్వేర్కి కూడా కడతా. 3 రోజులు గడిచినా కూడా నాకు ఇయ్యాటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అది ఎక్కడ ఏడున్నదో నా భూమి చెప్పు అని అంటే కూడా చెప్తలేరు. ఇంకోటి 692 టోటల్ రకబా ఎంత అంటే కూడా చెప్తలేరు. అది అసలు వీళ్ళు తాచడానికి కారణం ఏందో నాకు అర్థమవుతలేదు. వీళ్ళను ఇంతగానో ఇబ్బంది పెడుతున్నారు కదా, మరి మేము ఇంకెక్కడికి పోవాలి? డిస్ట్రిక్ట్ కలెక్టర్కి చెప్తే దగ్గరికి పోతే ఈ డిస్ట్రిక్ట్ సర్వేయర్కు చెప్పిండు. డిస్ట్రిక్ట్ సర్వేయర్ వచ్చి ఈ మమ అనిపిస్తాడు, తప్పకపోతాడు. మరి నేను ఇంకెవరి దగ్గరికి పోవాలన్నా చెప్పండి. మండల సర్వేయర్ను డిస్ట్రిక్ట్ సర్వేయరు రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి ఇంకా మేము ఎవరి దగ్గరికి పోయి మా గోస చెప్పుకోవాలన్నా చెప్పండి. దాని ప్రకారంగా నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. ఆ భూమిని నాకు చూపెట్టగలరు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.